నమస్కారం. నా పేరు శేషరత్నం. గరుడ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం కుప్పిగానపల్లికి చెందిన వెంకటేష్ ప్రక్కనే ఉన్న ఫ్యాక్టరీలో పనిచేస్తూ మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వస్తూ ఉండగా అతని స్నేహితుడు ఫోన్ ద్వారా ఎక్కడున్నావని అడుగుగా ఇంటికి భోజనానికి వస్తున్నానని తెలియచేశాడు వెంకటేష్. అతడు మార్గమధ్యంలో ఉన్నాను, నన్ను కూడా డ్రాప్ చేయమని అడిగాడు. నేను అతని చెంతకు వెళ్ళి మాట్లాడుతూ ఉండగా అదే గ్రామానికి చెందిన నూర్ ఉల్లా, దిల్లు, సాదిక్, ముజుల్లా నాపై దాడి చేయగా స్పృహ కోల్పోవడం జరిగింది. కళ్ళు తెరిచి చూడగా ఒంటిపై తీవ్రంగా గాయాలయ్యాయని, రక్తస్రావం ఎక్కువ కావడంతో తన బంధువులకు ఫోన్ చేయడంతో వారు 108 అంబులెన్స్ ద్వారా కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగిందని తెలియజేశాడు బాధితుడు. ఎటువంటి తప్పు చేయని నాపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు అధికారులను కోరుకున్నాడు. నా పేరు వెంకటేష్, మా నాన్న పేరు వెంకటాచలం. నేను కుప్పిగానపల్లి గ్రామంలో ఉన్నాను. అది ఎస్సీ కాస్ట్ సార్, మరి మాల్ జాతి. మేము ఇప్పుడు పనికి వెళ్తున్నాం సార్. రోజు లంచ్ టైంలో నేను తినేకి వచ్చినాను సార్. ఇంటికి వస్తే మళ్ళీ వాడు కాల్ చేసినాడు. ఇంటికి వచ్చే టైంలో వాడు కాల్ చేసినాడు. ఎక్కడ ఉన్నావురా అన్నాడు. నేను ఇక్కడ వస్తానని చెప్పినాను. నేను రోడ్ పక్కనే ఉన్నాను రా అని చెప్పినాడు. సరే అనేసి అక్కడ పోయి మాట్లాడుతూ ఉన్నాను సార్. మాట్లాడుతూనే ఉంటే మా ఊరు నుంచి నలుగురు మంది ముస్లిమ్స్ వాళ్ళు వచ్చినారు. వాడు వస్తేనే వాడు వస్తేనే వీళ్ళు చూసి వీళ్ళు ఎస్కేప్ అయిపోయినారు సార్. నాకేమైందో నాకు తెలియదు. సరేలే నన్ను ఎందుకు పట్టించుకుంటారని నేను అడుగున్నాను. నాకు మళ్ళీ వాళ్ళు నా కొడుకు మిమ్మల్ని చూసారా వాళ్ళంతా ఇచ్చేస్తాను లంజా కొడుకు అది ఇది అని ఏమో కొట్టేకి వస్తున్నాను సార్. నేను ఏమైంది అంటే కూడా వినిపించుకోకుండా మీరు నాలుగు నా కొడుకులు, మీకు ఉండేది 4 ఇంట్లో అది ఇది ఏమో చెప్తా ఉన్నారు సార్. వాళ్ళు నన్ను కొట్టేసి కట్టలో కొట్టేసినారు సార్. కట్టలో కొట్టేసి వెనకాల రాత్రిలో కొట్టేసినారు. నా మైకంలో అట్లా పడిపోయినాను సార్. పడిపోయి మళ్ళీ ఒక 15 నిమిషాలు లేచినాను సార్. 15 నిమిషాల తర్వాత లేచినాను. మళ్ళీ మా తమ్ముడు విజయ్ గారికి కాల్ చేసినాను. కాల్ చేసిన తర్వాత ఆ అబ్బాయి వచ్చినాడు. అబ్బాయి పిలుచుకొని అంబులెన్స్ ఎక్కించుకొని హాస్పిటల్కి వచ్చినాం సార్. ఎలాగైనా మీరు న్యాయం చేయాలి.